ప్రైజ్ లార్డ్. దేవనామానికి వందనాలు. ఈ పగటి వేళ ఉపవాస ప్రార్థన కూడికలో కలిసి రావడానికి దేవుడు భాగ్య తరగతినిచ్చినందుకు దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని అందరినీ కూడా శక్తిపరిచి ఇంతవరకు క్షేమముగా ఆరోగ్యముగా దేవుని సన్నిధిలో ఉండి తీరడానికి భాగ్యాన్ని దేవుడు మనకిచ్చారు. ఈ పగటి వేళ వాక్య ధ్యాన నిమిత్తం బైబిల్ గ్రంథాన్ని మనం తెలుసుకుందాం. మత్తయి సువార్తలకు పుస్తకం 14వ అధ్యాయం 16, 17, 18 వచనాలు. మత్తయి సువార్తలకు పుస్తకం 14వ అధ్యాయం 16, 17, 18 వచనాలు. లేదు, మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరి ఏమీ లేదని ఆయనతో చెప్పింది. అందుకు ఆయన వాటిని నా యొక్క తిండని చెప్పి పచ్చిక మీద కూర్చుంటని జనులకు ఆజ్ఞాపించి 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చాను. చాలు. అక్కడ చదివిన వాక్య భాగం మనందరికీ కూడా సుపరిచితమైన ఒక వాక్య భాగమే. ఈరోజు నేను చెప్పాలని కోరే వాక్యానికి ఉన్న మెసేజ్, చిన్న అడుగులు పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయి. చిన్న చిన్న అడుగులు పెద్ద పెద్ద ప్రభావాన్ని దేవుని యొక్క బిడ్డల పట్ల చేయడానికి దేవుడు సమర్థుడైన దేవుడు. దేవుని యొక్క బిడ్డలుగా మనం చిన్న చిన్న ప్రారంభం చేయగలిగితే చాలు, పెద్ద యొక్క ప్రవాహం దేవుడు ఇచ్చుకొని తీరగలిగే దేవుడు. నీకు చిన్నది చేయడానికి ఆశపడలేనప్పుడు పెద్దది చేయడానికి కూడా దేవుడు చేతకానోడు. అర్థం కావడం కష్టం అనుకుంటాను. నువ్వు చిన్న అడుగులు దేవుని పట్ల చేయడానికి మనసు లేకపోతున్నప్పుడు పెద్ద పనులు చేయడానికి దేవుడు కూడా చేతకాని వాడిగా మారిపోయి తీరుతాడు. అందుకే పగటి వేళ దేవుని యొక్క బిడ్డలు ఉపవాస కోడికలో ఒక నిర్ణయం తీసుకు తీరాలి. నా చిన్న అడుగులు పెద్ద ప్రభావం రప్పించుకు తీరడానికి నేనేమై తీరాలి? సిద్ధపాటు కలిగి ఉండి తీరాలి. ఈరోజు మనం చదివిన ఈ వాక్య భాగం మనం చాలాసార్లు వాక్యాలలో నుంచి అనేక సేవకులలో నుంచి వాక్యం ద్వారా బోధించుకొని వినిన ఒక వాక్య భాగమే. అందులో ఉన్న ఒక సారాంశ భావం ఏంటే, దేవుడు 5,000 మంది పురుషులకు ఏమి ఇచ్చి తీరారు? ఆహారం ఇచ్చి తీరారు. ఆ పురుషులలో 5,000 మంది పురుషుల పేరు మాత్రమే సంఖ్యగా ఎంచుకొని చెప్పబడి తీరింది. ఆడవాళ్ళ పేరు అదే రీతిగా పిల్లల యొక్క సంఖ్య దేవుడు ఏం చేయలేదు, చెప్పి తీరలేదు. దాని అర్థం దేవుడు మగవాళ్ళని అధికంగా ప్రేమిస్తున్నాడు అన్నది కాదు, మగవాళ్ళకి అధికంగా ప్రాధాన్యత ఇస్తున్నాడు అన్నది కాదు. దేవుని యొక్క ఆ రాజ్య తరగతిలో ఎప్పుడు ముందు పంక్తిలో ఉన్న వారికి దేవుడు ఎప్పుడు గుర్తుపెట్టేవాడే. అందుకే పురుషులకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడు పురుషుల లోపలే ఎవరున్నారు? వారి స్త్రీలు కూడా ఉన్నారు, వారి సంతానం కూడా ఉండి తీరారు. అందుకే ఆ రీతిగా ఆలోచించితేనే మీకు వాక్యమయమై తీరేది, అర్థమై తీరేది. అయితే ఇక్కడ చదివిన ఈ వాక్య భాగంలో ఇక్కడ జరిగిన మాటలో వారు చేసిన చిన్న యొక్క ప్రభావం పెద్ద యొక్క పరిచర్యకి ఏమిచ్చి తీరింది? సహాయపడి తీరింది. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మనం చూడగలిగిన ప్రాధాన్యత కలిగిన ఒక మాట, దేశంలో ఒక చిన్న ప్రభావం జరిగింది. 14వ అధ్యాయంలో దాని 2-3 వచనాలు చదివితే మనం చూడగలిగిన మాట, దేశంలో జరిగిన ఒక చిన్న ప్రభావం ఏంటో తెలుసా? ఒక ఆత్మీయుడైన ఒక మనిషిని పట్టుకొని అరెస్టు చేసి ఏం చేశారు? చెరసాలలో పడేశారు. అది ఒక చిన్న విషయమే కానీ దాని యొక్క ప్రభావం గొప్పగా మారి తీరింది. దాని యొక్క ప్రభావం గొప్పగా మారి తీరడానికి కారణం దాని కిందకున్న అధ్యాయంలో చదవగలిగి తీరితే ఆ ఊరిలోనే ఏమై తీరింది? ఒక పుట్టినరోజు సందర్భం ఏర్పాటు చేయబడి తీరింది. దాని పిమ్మట సేవకుని తల అడిగి తీరేంతటిగా ఒకరు ఏం చేసి తీరారు? లెగిచి తీరి సేవకుని యొక్క తలను అడిగి తీరేంతటిగా ప్రయాణం చేయడానికి సిద్ధపడిన ఒక మాట అక్కడ మనకి కనబడుతున్నది. అలాగైతే ఒక విషయం తెలుసుకు తీరాలి, ఆత్మీయతలో నడిచిన వాడు, వాక్యాధారంగా జీవించిన వాడు, వాక్యముతో దేవునితో అంటూ కలిగిన వాడి తల తీసుకోవడానికి ప్రతి దురాత్మలు తయారయ్యాయి. అది నాట్యం ద్వారా కొందరు ప్రవర్తించవచ్చు, వారివే శబ్ద కంఠధ్వని ద్వారా కొందరు ప్రయత్నం చేసి తీరొచ్చు, వారికి ఉన్న పలుకుబడి ద్వారా వారు చేసి తీరొచ్చు. ఆ చిన్న ప్రభావం ఏమై తీరొచ్చు? దేశంలో విపరీత చలనం తీసుకొచ్చి తీరొచ్చు. దేవుని బిడ్డల్లో అది భయం, భ్రాంతి, విసుగుపాటు తీసుకొచ్చినప్పుడు దేవుని యొక్క బిడ్డలు అలా కాకుండా ఏమై తీరాలి? ఆ చిన్న కార్యం నీలో ఒక గొప్ప విజయాన్ని తెచ్చుకు తీరాలి. అందుకే దేవుని బిడ్డలకి ఆత్మీయతలో జీవించడానికి ఇష్టం లేనిది.
కారణం ఏంటిది? సాతాను మా తలకాయ తీసేస్తాడు. అందుకే కొందరు చెప్పేది ఉపవాసం చేస్తే సాతాను అన్ని చదివింది, ఇంకో ఉపవాసం చేయడు. నువ్వు హిందూ అయిపోవడం బెస్ట్, ఈ ఇడిచేట వెళ్ళిపోవడం బెస్ట్. కారణం ఏంటి? ఏడానికి సుఖం లేదు, ఆడానికి సుఖం లేదు. నాతో లేదు అనుకుంటా. సాతాను నీ తలకాయ తీస్తాడని చెప్పి నువ్వు ఆరాధన చేయడం మానేయకూడదు. సాతాను నీ తల మీదగా వెలివేస్తాడని చెప్పేసి నువ్వు దేవునికి గణపరచడం మానేయకూడదు. నీ ఇంట్లో ఉన్నాయి నాశనం అయిపోయి అని చెప్పి నువ్వు దేవునికి మహిమపరచడం అది ఒక క్రైటీరియాయే కాదు. నువ్వు ఉన్నప్పుడు దేవునికి సేవించతే, లేనప్పుడు దేవునికి సేవించలేకపోతే నువ్వు ఎంచుకున్న దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు దొంగ దేవుడు. అందుకే నేను చెప్పే దేవుడు, అందుకే బైబిల్ సకల ప్రాణులు ఎల్లప్పుడూ దేవునికి ఏం చేయమని చెప్పుతున్నది? స్తుతించమని చెప్పుతున్నది, ఆరాధించమని చెప్తున్నది, గణపరచమని చెప్తున్నది, దేవుడితో సహవాసం పెట్టమని చెప్తున్నది. వాటికి కారణాలు అక్కర్లేదు, సందర్భాలు అక్కర్లేదు, జీవిత సహచర్యాలు అక్కర్లేదు. ఏ పరిస్థితిలో అయినా ఏం చేసి తీరొచ్చు? దేవునితో అనుబంధం పెట్టుకు తీరొచ్చు. అందుకే దేశంలో చిన్న యొక్క పనే తీరింది. ఏమైతే ఒక అభిషక్తుని తల ఏం చేసి తీరారు? తీసివేసి తీరేంతటిగా ఉన్న ఒక పద్ధతి జరిగి తీరింది. దానికి ఉన్న కారణం ఒకటే, 4వ వచనం చదివితే చాలు. ఫిలిప్పు భార్యకు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని చెప్పలేదు. వివాహ విషయం గురించి తాకితే పెత్తి దెయ్యాలు బయటకు, చిచ్చి లోపలైన బయటైనా. వివాహం చేసినోడికి ఆ దెయ్యం రాదు, కానీ వివాహం చేయనోడికి ఆ దెయ్యాలు వస్తాయి. నాతో లేరు అనుకుంటాం. పాస్టర్ గారు ఏ విషయం గురించి టచ్ చేశారు? వివాహ విషయం గురించి టచ్ చేశారు. ప్రజలో రాలేదు. అందుకే బైబిల్ సెలవిచ్చిన వివాహం అన్ని విషయంలో ఏమై తీరేది? ఘనమైనది. వివాహములో నువ్వు ఆడదానిని ఎంచుకు తీరాలి. ఎంచుకు తీరాలంటే దేవుడు పంపికు తీర్చుకొచ్చిన ఆడదాన్ని పెళ్లి చూసుకొని ఉండాలి. అలాగైతే ఆ వివాహములో నీవేమై తీరొచ్చు? దీర్ఘాయుసుతో ఉండగలిగి తీరేది. అందుకే నేను చెప్పి రావడానుకున్న విషయము, వివాహ విషయం గురించి వాక్య పరిచర్య చేయడం వలన ప్రాణం తీసే లోకం మనం జీవించిన లోకం. అర్థం కాలేదు అనుకుంటాను. వివాహ విషయం గురించి వాక్య పరిచర్య చేయడం వలన అభిషక్తుడైన బాప్తిస్మం ఇచ్చిన యోహాను యొక్క తలకాయని ఏం చేశారు? వేలం పాటు చేసి అడిగి తీరేంతటిగా ఉన్న దురాత్మలు లెగిచేటప్పుడు వాటి మధ్య దేవుని యొక్క ప్రభావం చిన్నది కాదు, దేవుని యొక్క ప్రభావం విస్తారత చెందింది. అలాంటి ఒక గొప్ప పరిస్థితి జరిగొచ్చినప్పుడు అందరూ కృంగిపోతారు, నిరాశ చెందిపోతారు, బాధ చెంది తీరుతారు. కానీ దేవుని యొక్క బిడ్డలు ఏమైతే బలపడి తీరాలి, ధైర్యపరిచి తీరాలి. ఒక్కడైనా ఉన్నాడు కదా పరిశుద్ధ వివాహం గురించి వాక్యం చెప్పడానికి, పరిశుద్ధ వివాహం గురించి బోధించి తీరడానికి, పరిశుద్ధ వివాహానికి ప్రాధాన్యత ఇప్పించి చెప్పుకు తీరడానికి ఒక్కడైనా ఉన్నాడు. ఆ ఒక్కడు నీవై తీరాలి, ఆ ఒక్కటి నీ వివాహమై తీరాలి, ఆ ఒక్కటి నీ కుటుంబమై ఉండి. ఇక్కడ చెప్పిన ఒక మాట 4వ వచనం, హేరోదియను ఉంచుకొనడం న్యాయము కాదని యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని, అంటే ఇండైరెక్ట్ గా వాక్య పరిచర్యలు ఏం చెప్పారు? నువ్వు చేసేది వ్యభిచారం అని చెప్పారు. ఎవరికి చెప్పారు? ఊర్లో ఉన్న రాజుకి చెప్పారు. ప్రజలో ఎక్కడే చెప్పారు. ఈ వాక్య పరిచర్య చేయడానికి ఆతృత చెందిన దేవుని బిడ్డలు తెలుసుకోవాల్సిన అవసరం. నువ్వు రాజులకు కూడా ఏం చేయగలిగి తీరాలి? వాక్యం చెప్పగలిగి తీరాలి. ముఖపక్షం లేకుండా దేవుడి ఆత్మ బోధించిన దానిని ఏం చేయాలి? చెప్పగలిగి తీరాలి. అది చిన్న ప్రభావమే, కానీ దాని యొక్క పని విస్తారతంగా మారింది. హలో, దానికి అర్థం అందరూ ఆ పని చేస్తారని కదా, కొందరు ఆ పని చెయ్యకుండా ఉండి తీరుతారు. అందుకే ఇక్కడ చెప్పబడిన మాట, వాక్యములో ఉన్న చిన్న మాట ప్రస్తావించేసరికి తన ప్రాణం తీసి తీరేంతటిగా దురాత్మ తన పని ఏం చేసి తీరింది? కొనసాగించి తీరింది. అందుకే అది అయిపోయిన తర్వాత యోహాను యొక్క శిష్యులు కలిసి వెళ్ళి యోహానుని ఏం చేసి తీరారు? సమాధి చేసేసి ఉంచి తీరిన తర్వాత ఈ వార్త ఎక్కడికి వచ్చి తీరింది? యేసయ్య ఉన్న ప్రాంతం వరకు వచ్చి తీరింది. ఇక నేను చెప్పిన ఒక మాట, చిన్న ప్రభావం ఊరు దాటి వరకు ఏమై తీరింది? వినబడి తీరింది. వినబడి తీరిన ఆ కార్యతరగతిలో యేసయ్య కూడా దానికి ఏమై తీరాడు? ప్రభావితమైపోయాడు.
అందుకే యేసయ్య ఏం చేశాడు తెలుసా? దాని 13వ వచనం చెప్తున్న మాట సంగతి విని దోణ ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశంలో ఏకాంతముగా పోవడానికి ప్రారంభించి తీరారు. అదో నాకు అదే ఆశ్చర్యం కలిగి తీరింది. దేశంలో విపరీతం కలిగి ఆత్మీకుల పైన దాడి జరిగినప్పుడు దేవుని బిడ్డలు ఈ ఏకాంతం చెందే గడిలో ఒంటరిగా వెళ్ళాలి. ఇప్పుడు కూడా కొన్ని దేవుని బిడ్డలకి తెలియలేని సిద్ధాంతం ఇది. వారి జీవితం మీద సాతాను దాడి చేస్తున్నాడని అర్థమయ్యేటప్పుడు కూడా అందరికీ పిచ్చెక్కిస్తారే తప్ప ఈ ఒంటరిగా ఏమైతే ఈరోజు ఆరాధన చేయడానికో ప్రార్థన చేయడానికో ఆత్మీక అనుబంధం పెంచుకు తినడానికి ఒంటరిగా వచ్చి తీరడానికున్నా బోధలేని కాల తరగతిలో ఈరోజు సంఘానికి నేను చెప్పే ఒక మాట, నీ జీవిత పరిస్థితిలో ఏమీ బాగు కనబడలేని టైంలోనే నువ్వు ఒంటరిగా ఏమై తీరాలి, దేవునితో ఒక అనుబంధం గాయపరచడానికి రావాలి. ఈరోజు పగటి నేను ఎన్ని రోజులయ్యింది ఒంటరిగా నువ్వు దేవునితో గడిపి, ఒంటరిగా నువ్వు వాక్యముతో గడిపి, ఒంటరిగా నీవు పాటలతో గడిపి, ఒంటరిగా నీవు ప్రార్థనతో ఆడ గడపలేని నీవు ఏడొచ్చి ఏ సందడి చేయలేవు. అర్థం కాలేదు అనుకుంటా. నువ్వు ఇండివిజువల్ గా ఉన్నప్పుడు సందడి చేయగలిగేది, గుంపులో ఉన్నప్పుడు కూడా సందడి చేయగలిగేది. ఒంటరిగా అటాచ్మెంట్ దేవునితో అనుబంధం లేనోడు గుంపులో వచ్చి నటించేసుకుని వెళ్ళిపోతాడు. అందుకే యేసయ్య ఒంటరిగా వెళ్ళడానుకునే కారణం ఏంటో తెలుసా? దేశంలో జరిగిన చిన్న యొక్క ప్రభావం, ఒక్క వాక్య పరిచర్య ఒకటి ప్రాణాన్ని తీసి తీరింది. ఒక్క వాక్య పరిచర్య మూలంగా దేశంలో చెడ్డ వార్త వ్యాపరించి తీరింది. అలాంటి ప్రణాళికలు యేసయ్య కూర్చొని ఏడవడానికి వెళ్ళలేదు. ఓకే, మనసు లోపల దుఃఖం ఉన్నా కూడా ఆ ఏకాంతతలో ఒక ప్రార్థన కంటదని రావడం ప్రారంభించింది. కన్నీరు లోపల నుంచి ఏమైతే దేవుని దగ్గర నుంచి ఆత్మీకుల సంఖ్య ఇంకా కూడా విస్తరించి తీరాలి. అలాంటి ఒక కాల తరగతి రావాలి. దానికి నేను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళడానికి సిద్ధం, ఏకాంత ప్రదేశంలోకి వెళ్ళడానికి సిద్ధం. అదే నాకు బాగా నచ్చింది. ఒంటరిగా వెళ్ళిన యేసయ్యను కలిసి తీరడానికి విపరీత జనసంఖ్య వచ్చింది. ఇదే ఇంపాక్ట్. యేసయ్య ఒంటరిగా ఉన్నారు, శిష్యులు తోడుగా ఉన్నారో లేదో అక్కడ వ్యాఖ్యానపరిచి రాయబడలేదు. శిష్యుల దగ్గరికి రాలేదు కానీ ఇంకో విపరీత ప్రజాసంఖ్య ఎవరి దగ్గరికి వచ్చారు? యేసయ్య దగ్గరికి వచ్చారు. అదే నాకు చాలా. అందుకే నేను చెప్పిన దేశంలో ఒక వాక్య పరిచర్య మూలంగా చిన్న ప్రభావమే జరిగి తీరింది కానీ దాని యొక్క విస్తారత చెందే ప్రజలు యేసయ్య దగ్గరికి వచ్చి తీరేటట్టుగా, యేసయ్యతో అనుబంధం పెట్టుకు తీరేటట్టుగా ఒంటరిగా ఉన్న యేసయ్య మూలంగా జరిగి తీరగలిగింది. నువ్వు ఒంటరిగా రాకపోతే జనం నీ వెంబడి రాదు. అర్థం కాదు. నువ్వు ఒంటరితనంలో నుంచి వెళ్ళకపోతే, నువ్వు ఒంటరితనంలో ప్రార్థన నేర్చుకోకపోతే, నువ్వు ఒంటరితనంలో దేవునితో సహవాసం పెట్టుకోకపోతే, నువ్వు ఒంటరితనంతో దేవునితో పెనుగులాడలేకపోతే జనం నేను వెంబడించడానికి రాదు. అందుకే మాకు పెద్ద చింత లేదు, ఎవడు రావట్లేదు, ఎవడు రాకపోయినా మేము ఈ పని చేస్తాం. కారణం నిన్ను చూసి కాదు ఈ పనులు మేము దిగి. అర్థం కాలేదు. నువ్వు ఎత్తావన్నో చూసా. నా ఒంటరితనములో నాకు దేవునితో ఒక అనుబంధం ఉంది. నా ఒంటరితనంలో నేను దేవునితో పెరుగులాడింది ఒకటి ఉంది. నా ఒంటరితనంలో నేను కన్నీరు దాచింది ఒకటి ఉంది. నా ఒంటరితనంలో నేను పాట పాడింది ఒకటి ఉంది. నా ఒంటరితనం అన్ని భాష చేసింది ఒకటి ఉంది. నా ఒంటరితనంలో నేను దేవునికి చెప్పిన కొన్ని విషయాలు, నా ఒంటరితనంలో దేవుని నాతో మాట్లాడే కొన్ని విషయాలు. వాటి ముందు ప్రజాసంఖ్య ఒక లెక్కే కాదు. అందుకే కాలంలో అందరూ సేవకులు విస్తార జనసంఖ్య కావాలి, ఇండివిజువల్ గా. అదే నాకు ఆలోచన కల్పించింది. ఈ ప్రజలకు ఎలా కదిలింపు వచ్చింది? యేసయ్య దగ్గరికి వచ్చి తీరడానికి కదిలింపు ఎలా వచ్చింది? అదే నా ప్రశ్న. హలో, ఇలా ఎవరినైనా పిలిచారా? ఎవరైనా ఇన్విటేషన్ చేశారా? ఏం చేయలేదు. ఎక్కడ ఒంటరిగా దేవునితో పెరుగులాడి, దేవ ఒంటరిగా ఒకడు వాక్య పరిచయం చేసి ప్రాణం ఇప్పించుకోగలిగి తీరితే, నేను ఒంటరిగా ఉండి దేవుని దగ్గర ఏడ్చి ఆ విషయానికి పరిహారం కావాలి దేవా అడగగలిగితే చాలు, రప్పించాల్సిన జనాన్ని దేవుడు
దేవునికి స్తోత్రం. కారణం మేము ప్రార్థన చేయడం నేను కుదిపిన కాబట్టి నువ్వు ఏడకొచ్చి కూర్చున్నా. వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా అందరూ దేవుడు నిన్ను ఏం చేశారు. ఈ సంఘం ప్రారంభించింది నలుగురితోనే. 3 వారాలు మేము కనుకలు వేసాం, బలారాధన చేసాం, అన్నీ చేసాం నలుగురు ఉన్నప్పుడు కూడా. అందుకే ఇది పెద్ద విషయం కాదు ఎవడురా. అందుకే నేను చెప్పొచ్చే జనాన్ని దేవుడు ఏం చేసి తీరారు, రచ్చగొట్టి తీరారు. యేసయ్య ఎక్కడున్నారో అక్కడికి వెతికి తీరేంతటిగా ఉన్నా వారి లోపల ఏమొచ్చి తీరింది, ఒక ఆతృత వచ్చి తీరింది. హల్లెలూయా. యేసయ్య ఒంటరిగా ఉన్నారు అని అర్థం చేసుకొని ప్రజలు విని ఎవరి దగ్గరికి రావడానికి ప్రారంభించింది, ఈ యేసయ్య దగ్గర. ఈరోజు నేను నీకు అడిగే మాట, ఒక విశ్వాసి ఒంటరిగా ఉన్నాడని తెలిసి తోడెళ్ళడానికి ఎంతమందికి పరిశుద్ధాత్మ జ్ఞాపకం చేసింది? హాలేలూయా చెప్పమని నేను చెప్పలేదు, దానికి జవాబు చెప్పమని చెప్పాను. హాలేలూయా ఎగ్గొట్టేస్తారు కూర్చుని అన్నిటికీ హాలేలూయా. ఆలోచించి జవాబు చెప్పండి. ఒక మనిషి ఒంటరిగా ఉన్నాడు, ఒక మనిషి ఒంటరిగా ఏడుస్తున్నాడు, ఒక మనిషి ఒంటరితనంలో ప్రయాణం అవుతున్నాడు, ఒక మనిషి ఒంటరితనంతో దేవుని వెతుకుతున్నాడు, ఒక మనిషి దేవుని దగ్గర నుంచి ఏదో కావాలని ఒంటరితనం కలిగేటప్పుడు దేవుని యొక్క ఆత్మ హెచ్చరిక ఇచ్చి కూడా ప్రశ్నించే కొన్ని అనన్యాలు ఉన్నారు. దేవా నేను పౌలు గురించి పోడి విన్నానేసయ్యా, ఆడు అంత కూడా ఇరాత్ కూడా చెప్పేవు, నీకు వెళ్ళమని చెప్పారు. నీ ఎక్స్ట్రా టైలర్ దేవుని నేర్పించక్కర్లేదు. అర్థం కాలేదు. హలో, నిర్లక్ష్య పెట్టమాకండి. దేవుడు నీతో వెళ్ళమని చెప్పితే దానికి ప్రశ్నలతో కాదు, పరిహారం చేసి నీ సాన్నిధ్యత అక్కడ ఉండి తీరాలి. నీ శబ్దం కంటదని కాదు, నీ తోడు అక్కడ మనిషికి కావాలి. యేసయ్య ఉన్న ఒంటరితనానికి దేవదూతలు రావడానికి కూడా ఏముంది, అవకాశం ఉంది. వారు వచ్చేంత వరకు ఉన్న స్పీడ్ ఇవ్వలేదు, కానీ వాటికన్నా స్పీడ్ ఉండేటట్టుగా ఈ ప్రజల వరకు వచ్చారు. నేను ఈ ప్రజల్ని ప్రేమిస్తున్నాను, ఈ ప్రజలు కదా ఆ ప్రజలు. ఈ పిల్లలు మనం మరి ఏం చేయాలి? మీరే యేసయ్య గురించి వినేసరికి వాళ్ళకి ఆత్మత కలిగిన దేవదూతలు వచ్చే కన్నా స్పీడ్గా మేము వెళ్ళాలి. ఇప్పటి కాలంలో ఉన్న దేవుని బిడ్డలు అభిషక్తులే, టైమింగ్ చూడాలి. మరి ఆ గడియారం బాగోలేదు, ఆడు బాగోలేదు, అది తెలియట్లేదు. దెయ్యమైన కరెక్ట్ టైంకి వెళ్ళిపోద్ది, కానీ కరెక్ట్ టైం మనం హాజరవ్వాలి. తర్వాత వచ్చి అభిషేకం ప్రార్థన. ఎందుకు ఈ నాటకం? టైం చూసుకో. అర్థం కాలేదు. 1 రోజు 2 రోజులు ఓకే, ఇది నిత్యం. హలో, ఇట్లా అలాగైపోయింది. హల్లెలూయా. యేసయ్య గురించి విన్నారు, యేసయ్య ఎక్కడున్నారని, ఒంటరిగున్నారని విన్న వెంటనే దేవదూతలు వచ్చేదానికన్నా స్పీడ్గా ఎవరు వచ్చి తీరారు? విపరీతంగా ప్రజాసంఖ్య వచ్చి తీరారు. అలా బలపరచగలిగే ఆత్మీయుల పద్ధతిలో ఈ పగటి వేళ లెగిచి తీరాలి. అలా లెగలేకపోతే నీ ఆత్మీయుల వేస్ట్, నీ ఆరాధన వేస్ట్, నువ్వు అన్య భాష చెప్పేది వేస్ట్. ఒక ముసలమ్మ ఇంటికాడ కూర్చొని ఎన్నో రోజులు ఆకలితో కూర్చొని, ఆహారం లేదు, ఇంటికాడ కూర్చొని ఏం చేసింది? ఎవడికి అడుక్కోవడానికి వెళ్ళే, ఇంటి కూర్చొని ఏం చేసింది? దేవా ఆహారం లేదు, సహాయం చేయి దేవా. పక్కన ఒకడు ఉన్నాడు, ఆడు దేవుని నమ్మడు, దేవుడు లేడని చెప్పినాడు. ఆడి విని విని విరక్తి ఎక్కి ఎలాగైనా దీని పేద నయపేద్ద అని చెప్పి ఈడు వెళ్ళి షాప్కి వెళ్ళి సామాన్ కొనేసి వాళ్ళ ఇంటి గడప దగ్గరికి వచ్చి తలుపు కొట్టేసి వెళ్ళిపోయాడు. పెట్టి వెళ్ళడం ఆమె చూసేసింది. చూసిన వెంటనే దేవా నీకు స్తోత్రమయ్యా అని చెప్పి వెంటనే ఆడాను, అమ్మ నువ్వు దేవకి ఎందుకు స్తోత్రం చెప్పు, నాకు స్తోత్రం చెప్పు. కారణం ఏంటి? అప్పుడు ఆమె అంది, నేను దేవుడికే స్తోత్రం చెప్తాను. కారణం గలీజుగా ఉన్న నువ్వు, దేవుని అంగీకరించిన నువ్వు, దేవుని మాట వినకపోయిన దేవుని కుమార్తె మాట వినేసి పని చేయడానికి మనసు కల్పించావు. అర్థం కాలేదు. అప్పుడు ఆయనకు ఒక విషయం అర్థమైంది, ఊరని ఇచ్చింది కూడా తప్పే, తెచ్చింది కూడా తప్పే. నీ చేత ఎలాగ పని చేయించాలో దేవునికి బాగా తెలుసు. అది ఏకాంత అనుభవంలో ఉన్నోడే దాన్ని నిర్ణయించేది, నీ చేత ఎలా పని చేయించేది.
హలో, అందుకే దేవుని బిడలారా, దేవదూతలు వచ్చేదానికన్నా స్పీడ్గా మన టైం సంచరించాలి. సంచరించలేకపోతే మరలా మారు మనసు పొందేసుకున్నా స్టేజీ 1కి మళ్ళీ కిందకి వెళ్ళిపో. రక్షణ పొంది మారు మనసు, మళ్ళీ బాప్తిసం పొందక్కర్లేదు, మళ్ళీ మారు మనసు పొంది ఆత్మాభిషేకం పొంది మళ్ళీ బాలబాట నేర్చుకుని మళ్ళీ రావాలి. దేవదూతల కన్నా స్పీడ్, దెయ్యాల కన్నా స్పీడ్. అర్థం కాలేదు. దేవదూతలకు స్పీడ్ లేదా? ఉదికాంతం అంతా సంచరించడానికి ఉన్న స్పీడ్ ఉంది. దానికన్నా స్పీడ్గా నీ ఆత్మీయత ఉండి తీరాలి. హలో, అనివాస చెప్పడానికి స్పీడ్ ఉండాలి, క్యాచ్ అయిపోవాలి. ఇది అలాగే లేదు. సాగదీసిన పాట రావాలి, కలకలకల లాస్ట్ చరణాలు వస్తే ఏదో బాబు ఫస్ట్ చరణం పాడేటప్పుడు ఆత్మశక్తి రావాలి. మనం లాస్ట్ గుంచేసాం, అప్పుడే రావాలి, మధ్యలో ఏం చేయదు. అందరికి అసలు లేదే లేదు. అల్లెలుగా శుద్ధిమయంతో సరిగట్టేస్తాను పెట్టి దానికి అల్లెలి 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 అప్పుడు అలాగైనా చేస్తున్నాడు. దేవదూతల కన్నా స్పీడ్గా, దెయ్యాల కన్నా స్పీడ్గా, అన్యులు చేసే పద్ధతి కన్నా స్పీడ్గా దేవుని యొక్క బిడ్డలకు ఎప్పుడు ఏముండి తీరాలి? స్పీడ్ ఉండి తీరాలి. నీ స్పీడ్ కరెక్ట్ లేకపోతే గురి తప్పిపోయావని అర్థం, రక్షణలోంచి పడిపోయావని అర్థం. అర్థం కాలేదనుకోండి. రక్షణను నిర్లక్ష్యపరిచావని అర్థం. మళ్ళీ నువ్వు రక్షణ పొందావని చెప్పలేవు. నువ్వు అభిమానించవచ్చు. మన ఒకరితో మాట్లాడుతూ ఏం బిల్డప్ తెలుసా? నేనన్నా నీ రక్షణ ఎప్పుడో పోయింది, ఇప్పుడు కూడా ఏం అభిమానం చెప్తుంది? ఉంది ఉంది ఉంది. ఎవరు? దేవుడు నిన్ను ఎప్పుడో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నీ ఊహలో నీకు ఉన్నట్టు అయిపోతుంది. అర్థం కాలేదు అనుకుంటా. అందుకే కదా బైబిల్ చెప్తున్నది, ప్రజలు వెర్రితనం ఉండబట్టి వాళ్ళు దేవుని ఏం చేసుకోలేకపోతున్నారు, అర్థం చేసుకోలేకపోతున్నారు. హలో, ఫూలిష్నెస్, వెర్రితనం, మూర్ఖత్వం. ఏంటది? ఆయన అనుకున్నదే సిద్ధాంతం, నేను అనుకున్నదే. నువ్వు అనుకున్నది బైబిల్ సెలవిచ్చేది కాదు. బైబిల్ సెలవిచ్చేది నువ్వు అనుకున్నది. దానికి ఏముంది? ఎంతో పెద్ద తేడా ఉంది. అందుకే నేను చెప్పొచ్చిన మాట, ఏకాంతతలో ఉన్నవారిని వెతికి తీరడానికి, ఏకాంతతలో ఉన్నవారిని బలపరిచి తీరడానికి సిద్ధపరిచి తీరే ఉన్న కృపావాత్సల్యమే బైబిల్ సెలవిచ్చేది. అది చెయ్యలేకపోతే నువ్వు సంఘానికి కూడా సభ్యుడుగా. అర్థం కాదు. బైబిల్ సెలవిచ్చేది వారు రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిసం పొంది సంఘముతో ఏమై తీరారు? చేరేరు రాసు. జాయిన్ టు ద చర్చ్. సంఘముతో ఏం చేశారు? చేరారు. ఎందుకు చేరారు? రక్షణ గురించి, బాప్తిసం గురించి, మారు మనసు గురించి, పరిశుద్ధాత్మ గురించి, వాక్యం నేర్చుకోవడానికి గురించి వాళ్ళు ఏం చేసి తీరారు? చేరారు. అడగాలి. చేరిన నీవు ఏం చెయ్యాలి? ఆ చేరిన క్యాంపస్ లోనే ఎదుగుదల పొందాలి. అర్థం కాలే. చేరిన అదే కాలేజీలో స్కూల్లో పాఠాలు నేర్చుకొని ఏం చెయ్యాలి? ఆత్మిక పరిపక్వత వచ్చి క్లాసులో ఎదిగి తీరాలి. అర్థం కాలేదు. దానికి పౌలు మంచి భాషాంతరం ఉపయోగించి తీరుతున్నాడు. ఆయన యేసయ్యను చూచి తీరిన విధానాన్ని 3 రీతిగా వ్యాఖ్యానం చేసి తీరుతాడు. నేను యేసయ్యను ఒక వెలుగుగా నేను చూశాను, నేను యేసయ్యని అతి తీవ్ర వెలుగుగా నేను చూశాను, నేను యేసయ్యను సూర్యుని కన్నా. క్లాస్ మారింది. ముందు ఆయనకి చిన్న వెలుగు అనిపించింది, వాక్య జ్ఞానం వచ్చేసరికి ఇది మామూలు వెలుగు కాదు, ఇది ఎంత వెలుగు, అతి ప్రకాశమైన వెలుగు, అది ఇంకా తీవ్రత చెందింది. కొన్ని సంవత్సరాలు ఆడేసరికి ఆయన చెప్తున్న మాట ఏంటి తెలుసా? సూర్యుని కంట తేజోమయంగా ఉండేటట్టుగా ఉన్నాం అని ఆయన క్లాస్ ఎదిగింది. మన సంఘాల్లో ఉన్నదని డీటోని పేలై కిందకి. రక్షణలో 20 సంవత్సరాలు ఉంది, ఇప్పుడు కూడా ఏబిసిడి లేదు. ఏబిసిడి అంటే ఎప్పుడు టైంకి రావాలో తెలియదు. చెప్పేటప్పుడు 20 సంవత్సరాలు చరిత్ర దేనికి?
దేనికి? 20 సంవత్సరాల చరిత్ర చెప్పడానికే నయం పైసా ఉపకారం ఉండదు. హలో, నాతో లేరు అనుకుంటా. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డల సమయాన్ని సద్వినియోగపరచడానికి అవకాశం ఎప్పుడు దొరికేది కాదు. దొరికిన అవకాశం ఏం చేసి తీరాలి? ఉపయోగించి తీరాలి. అక్కడ దేవదూతలు రెడీగా ఉన్నారు ఉపయోగించడానికి, అక్కడ దెయ్యాలు రెడీగా ఉన్నాయి ఉపయోగించడానికి. ఇక్కడ విశ్వాసిగా నువ్వు రెడీయా? నీ అంతరాత్మను ప్రశ్నించుకో. నీ మనసాక్షి. కొన్ని మనసాక్షికి ఏం చేయాలో తెలుసా? కొవ్వు తెచ్చి కొబ్బరికాయ పెట్టి దీపాలు పెట్టేసి మొక్కి దండ నమస్కారం చేయాలి. ఎందుకు తెలుసా? అసలు టచ్ చేయలేదు మనసాక్షి. నేను ఒకరితో మాట్లాడుతూ ఒక చేయమని చెప్పి దాన్ని మనసాక్షి కూర్చేస్తున్నట. ఊర నాయన ఏం పడుతుంది నాకు అర్థం కాదు. నేను అంటుంది ఏమన్నా జైన మతస్తులకి వాళ్ళు చేయమని చంపితే మనసాక్షి. నేను ఒక ఊర దేవుని బిడ్డలకు నేను అడుగు. అందుకే వాళ్ళు ఏం చేస్తారు? ఏ ప్రాణికి కూడా హాని చెయ్యరు. అదే నిజమైన మనసాక్షి యోగం కాదు. మనసాక్షికి ఉన్న స్పందన చెప్పడానికి నేను చెప్పింది. అందుకే వాళ్ళు ఎప్పుడు ముఖంలో ఏం కప్పుకుంటారు? మాస్క్ లాంటి వాడు కారణం ఏంటో తెలుసా? వారి మూలంగా ఏ ప్రాణికి. నేను ఇదే ప్రశ్న నీకు అడుగుతున్నా. ప్రాణి సంగతి పక్కన పెట్టి మానవులను హాని చెయ్యకుండా నీ మనసాక్షి. ఇప్పుడైనా మాట్లాడింది. కోరుండి మనసాక్షిని ఏం చేస్తావు? హలో, ఈ మనసాక్షి చచ్చిపోయిన దాంతో కూడా ఆరాధన కూడా చేయొచ్చు. నివాసాలు చెప్పొచ్చు, కృపావరం వ్యాపరించవచ్చు, వాక్యాలు చెప్పొచ్చు, నేను పెద్ద అభిషేక్తుని అన్ని చేయొచ్చు. కానీ పర్పస్ మనసాక్షి తెచ్చింది. మనసాక్షి నిర్లక్ష్యం అయిపోయి తీరింది. మనసాక్షికి ఏ రీతి కలిగిన స్పందన లేదు. నేను చెప్పొచ్చే మాట ప్రజలు యేసయ్య గురించి వినేసరికే మనసాక్షి స్పందించి తీరింది. టైంకి ముందే నేను యేసయ్యని కలిసి తీరాలి. టైంకి ముందే నేను యేసయ్యతో చేయి కలిపి తీరాలి. యేసయ్యతో అనుబంధం స్థాపించి తీరాలి. లేకపోతే దురాత్మలు దాని మీద వ్యాపారం చేసి దురాత్మకి అవకాశం ఇచ్చే దేవుడు పెట్టలే. దురాత్మలకు అవకాశం ఇచ్చేది ఎందుకు? నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయలేదు కాబట్టి ఆడు చేసాడు. తర్వాత ఆయన వదలగొట్టేసి పెద్ద బిడ్డ పెంగదు. నువ్వు అవకాశం ఇచ్చింది. నువ్వు వదలగొట్టేసి నువ్వు పెద్ద ఘనకార్యం చేసేది. నువ్వే తెచ్చి నువ్వే సామాన్ తీసేవాడు పెద్ద ఘనకార్యం. అర్థం కాలేదు అనుకుంటా. 13వ వచనం చెప్తున్న మాట, వారు ఏ రీతిగా పట్టణాల్లో నుంచి వచ్చారు. అక్కడ నుండి అరణ్య ప్రదేశంలోకి ఏకాంతంగా వెళ్ళాను. జన సమూహం ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకన ఆయన వెంట ఎలా వచ్చారు? కాలినడకను బై ఫుట్. బై ఫుట్ ఎంత స్పీడ్గా రాగలుగుతారు? కాలినడకలో ఎంత స్పీడ్గా రాగలుగుతారు? దెయ్యాలు వచ్చేదానికన్నా దేవదూతలు వచ్చేదానికన్నా స్పీడ్కి వచ్చారు. నేర్చుకోండి ఆన సంఖ్య నుంచి. అర్థం కావడం కష్టం అనుకుంటా. వచ్చింది వారు మాత్రం కాదు. 14వ వచనం చదవండి. ఆయన వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన స్వస్థపరిచాను. వారిలో ఎవరు కూడా ఉన్నారు? అందరూ మంచోళ్ళు కాదు, కొందరు ఎవరు కూడా ఉన్నారు. రోగులు కూడా ఈ ఫ్లోలతో రాగలిగారని ఊహించండి. మన రోజులు లోగైతే మన చదువు. మన రోగులకి రోగం వచ్చేస్తాయి. మంచం కంచం కూడా అవ్వదు. కక్కేది ఆ మంచం కిందే, తినేది మంచం మీద, పడుకునేది. హలో, అర్థం కాలేదు అనుకుంటా. వీళ్ళు చేసిన చిన్న అడుగులు చూడండి ఎంత ప్రభావం తీసుకొచ్చింది. అర్థం కావడం మీకు అర్థం కావాలి, ఇంకేం చేయలేదు. హల్లెలూయా.
అడుగడుగులతో రోగులైనా పర్వాలేదు, వారి రోగాన్ని కూడా పట్టించుకోకుండా యేసయ్య దగ్గరికి వచ్చి తీరడానికి వారి లోపల కలిగిన మనసాక్షి. అదే నాకు నచ్చింది. ఈ రోగాలు పోలేని కారణం ఏంటి తెలుసా? అపశకునం. పలికేదే అపశకునం. నాకు రోగం. అరే బాబు, కొడుకు చచ్చిపోయినప్పుడు అంతా క్షేమం అని చెప్పి ఆత్మీక బృందంలో ఉన్నదాన్ని మళ్ళీ దెయ్యం కానీ నేనే తగ్గలేదు. కొడుకు చచ్చిపోయినప్పుడు సేవకుని కలవడానికి వచ్చి సేవకుడు అంతా క్షేమమా అంటే మన విశ్వాసం ఉండకూడదు అందులో. ఆ విశ్వాసం కాబట్టి దేవుని సోదరు ఆమె చెప్పి అంతా క్షేమమే. కొడుకు చచ్చేటప్పుడు క్షేమం చెప్పగలిగే ఆత్మీయత. కొడుకు చావైపోయి మట్టిలో మట్టే కలిసిపోతే అప్పుడు కూడా మనసును గుండె బిగించుకొని మనసాక్షిని స్థిరపరచుకొని ఆమె పరిస్థితి విషయం గురించి చెప్పకుండా జరగబోవాల్సిన విశ్వాస ప్రక్రియ గురించి చెప్పగలిగి తీరే. ఒక ఎప్పుడు రోగమే, అన్నం తిన్నా రోగమే, టమాటీ తిన్నా రోగమే, బాత్రూమ్కి వెళ్ళిన రోగమే, పోసిన రోగమే, ఏటే అది నువ్వు తెచ్చుకున్న శాపం. అది దానికి పాస్టర్ గారు కానీ దేవుడు దిగి వచ్చిన ఆ ఇంపాక్ట్ నీలో తీసుకొస్తుంది. రోగి అని చెప్పకుండా రోగానికి వైద్యం ఉంది, రోగములో నుంచి మించుకు తీరడానికి సదుపాయం అక్కడ ఉంది అని ఆశించుకున్న రోగం నిర్లక్ష్యం చేసుకొని ఆరోగ్యం ఆశించుకొని యేసయ్య దగ్గరికి పరిగెట్టుచ్చి తీరడానికి, యేసయ్య దగ్గరికి నడుచుచ్చి తీరడానికి మనసు. అలాంటి వారి పట్ల యేసయ్యకి ఏం కలిగింది? కనికరం కలిగింది. రోగుల సంగతి ఓకే, బాగున్నాడు ఆడికి కూడా ఏదో దొరకాలి కదా, ఆడికి కూడా ఇంపాక్ట్ లో పాలు పంపడం. వాళ్ళ కోసమే దేవుడు ఏమి ఇచ్చారు? ఆహారం ఇచ్చి తీరు. శారీరక ఆహారం మాత్రం కాదు, ఆత్మిక ఆహారం కూడా ఇచ్చారు. వాక్యం అంత అలుపు ఉన్నా మళ్ళా బలుపు లేకుండా విన్నారు. 40 నిమిషాలు వాక్యాలు విని ఇలా నోరు చేపేస్తారు. ఈ నోట్లో మేము తీసుకురా బయటికి రాదు. ఈ సినిమాలు చూసేటప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు, శిఖార్లకు వెళ్ళేటప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. వాక్యం చెప్తే ఇలా నోరు తెలుసు. హల్లెలూయా. అన్ని కాలంలో ఉన్న దేవుని బిడ్డకి ఏమి వెళ్ళడానికి టైం లేదు. దేనికి టైం లేదు. వాక్యం వినడానికి, వాక్యం నేర్చుకోవడానికి, వాక్యం చదువుకోవడానికి, దానికి కూడా స్టోరీలు రెడీగా ఉంటాయి. నా చదువురాలు, నేను 1వ క్లాస్ చదివాను, నేను అసలు స్కూల్ గడపడక్కర్లేదు, మా ఎందుకు దేవుని ఇవన్నీ నేర్చుకోగలిగిందే. పెస్టీ గొప్ప గొప్పలు ఏమని మళ్ళీ నేను 1వ క్లాస్కి వెళ్ళి అహాయిలు నేర్చుకోవాలా? నేర్చుకో, అవసరం ఎవరిది? నీకు వాక్యం బోధించే సేవకుడు 8 గంటలు 12 గంటలు కూర్చొని వాక్యం చదువుతాడు. ఆయన దగ్గర శిష్యత్వం పొందుకుని నువ్వు గది వెళ్ళావంటే ఇంకెక్కడికి బాగుపడతావు? 12 గంటలు ఒక వాక్య పరిచర్య కోసం ప్రయాసపడిన నువ్వు 10 నిమిషాలు తీసేసి ఓ వాక్యం నేర్చుకోవడానికి మనసు పెట్టలేకపోతే ఆ సంఘములో ఉండి నువ్వేం పాల్గొనంటావు? అన్యవాసం రావాలి. ఇప్పుడు నేను మాటలు నేను ముగించాలనుకుంటున్నాను. యేసయ్య ఎందుకు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చారు? అందరూ చెప్పేస్తున్నా యేసయ్య 5 రొట్టెలు ఇలా ప్రయాసపడవాలి, ఏది ఉండదు, వచ్చేస్తాడు 5 రొట్టెలు 2 చేపలు అయిపోవాలి. దేవుడు అక్కడ అద్భుతంగా నా పట్ల ఎందుకు చెయ్యాలి? నువ్వేం ప్రయాసపడతావు? నువ్వు ఎంత లౌకిక పైకొట్టచ్చు, నువ్వు ఎంత మనసాక్షి ప్రోత్సాహం ఇచ్చి పరిగెట్టి ఎంత వచ్చావు, ఎంత ఏకాంతతలోకి యేసయ్య దగ్గరికి వచ్చావు. అది అడిగేటప్పుడు దేవునికి అద్భుతం చేయడానికి మనసు లేదు.
తోడుగా శిష్యులు కూడా ఉన్నారు, వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు. అందుకే శిష్యులకు అడిగారు, వీళ్ళకి ఏం చేయండి? శిష్యులు ఎక్కడి నుంచి ఆహారం తెచ్చేస్తారు? ఆహారం తెచ్చుకోలేరు కానీ ఎతుకు పెట్టగలుగుతారు. అర్థం కాలేదు. నీకు యేసయ్య అడిగారు ఆహారం పెట్టని చెప్తే ఈ వెతికి పెట్టుకోగలిగే స్తోమత నీలో ఉందే కాబట్టి యేసయ్య నీకు ఆ ప్రశ్న అడిగింది. అందరికి యేసయ్య ఏ ప్రశ్న అడగరు, కారణం ఏంటిది? ఆడి దగ్గర ఉన్న ఉత్తరము లేదు, చేయగలిగే సత్తా లేదు. ఆడికి అలాంటి వాడికి ఏం చెప్పరు. హలో, కానీ శిష్యుల మీద దేవునికి ఒక ఆశ ఉంది. ఏంటో తెలుసా? వీళ్ళు తయారు చేసి తేలేదు కానీ వెతికి తెచ్చి పెట్టుకోగలిగే స్తోమత వాళ్ళకు ఉంది. ఈ 5,000 మంది పురుషుల మధ్య వారి సంచి మధ్యలో ఎలా వెతికి పెట్టారో తెలియదు కానీ 5 రొట్టెలు 2 చేపలు ఉన్నది అన్న ఆ వివరణ వారి వెతుకుబాటులో ఏమైతే కనబడి తీరింది. చిన్న చిన్న ఇంపాక్ట్ జరిగేది ఎలాగో తెలుసా? చిన్న చిన్న విషయాలు వెతకగలిగితే చాలు. నీ చిన్న చిన్న విషయములు వెతకగలిగి తీరితే దానిని విస్తారపరిచి తీరడానికి ఉన్న బాధ్యత దేవునిది. దానిని ప్రజల చేతికి అందించాల్సిన బాధ్యత దేవునిది. వెతకాల్సిన బాధ్యత నీది. నా జీవితంలో లోటు ఎక్కడుందని నువ్వు వెతకగలిగి తీరితే నీ జీవితంలో బాగుపరచుకొని తీరాల్సిన బాధ్యత ఆయన చేసుకు తీరగలిగి. ఇదే చిన్న క్రియలు విపరీత పద్ధతులు ఏర్పరిచి తీరేది. చిన్న చిన్న కార్యాలు విపరీత పద్ధతులకు ఏర్పాటించి తీరేది. చిన్న చిన్న పద్ధతులు అడుగు పెట్టగలిగి తీరితే దేవుడికి ఇష్టార్థ కలిగే పద్ధతులకు ఏది నీ ముందుగా sharing a single meal can supply a great crowd. మన విశ్వాసకి ఇదేం అర్థం కాదు. షేరింగ్ 1 meal, ఒక్క పూట అన్నం దేవుని కొరకు అప్పగించగలిగి తీరితే విస్తారత చెందే ప్రజా సంఖ్యకి ఏం చేయొచ్చు? కడుపు నింపి తీరొచ్చు. ఈ వాగ్దానం పొందిన దేవుని బిడ్డలకు నయా పైసాకు పడరు. దేవుడికి They're great people, man. అర్థం కాలేదు అనుకుంటా. అన్ని విషయం టచ్ అయిపోయినాయి అనుకుంటా. టచ్ చేయడానికి. హలో, ఒక్క పూట కొన్ని ఆహారం ఇవ్వగలిగి తీరేసరికి విపరీత ప్రజాసంఖ్య తినడం మాత్రం కాదు, మిగతా ఇరిగిన మొక్కలు మోసి తీరేంతటుకున్న భాగ్యం. అర్థం కాలేదు. మనోళ్ళ కథ అంతే కదా, ఇరిగింది ఎవరికి ఇవ్వద్దు కదా. ఒకడికి పాస్టర్ గారు అన్నారు, నీకు ఒక బండి కొని పెడతాను. ఆడి వెంటన్నాడు, హీరోండా సైన్, హీరోండా సైన్, ఫలానా షాప్ బండి. పాస్టర్ గారు ఏమన్నారు, ఒరే ఓ పాత బండి కొని పెడతాను. మరి నా బండి వద్దు. తన స్తోమతకి తగ్గట్టుకు తనకున్న పరిమితి అలా మీ నాయన కూడా నీ గురించి అలాగ ఆలోచించదు. దొరికేటప్పుడు ఎలా కావాలా? నువ్వు ఆ చిన్న పాత బండిలో నమ్మకస్తుడు లేకపోతే BMW ఇచ్చిన నువ్వేం చేయాలి? రోత రోత చేస్తావు. అర్థం కాలేదు. ఆయన మీద అదిగిపోయి కోపం అయిపోయి మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన బండి కూడా కొనేవాడు. ఇలాంటి వాడికి ఎందుకు నేను బండి కొన్నాడు? ఇప్పుడు బండి లేకుండా బస్సు మీద తేలేదు వెళ్తున్నాడు. అప్పుడు ఎవడో అడిగారు, బండి దొరికినప్పుడు నోరు మూసుకొని తీసుకోవచ్చు కదా. అది తీసుకున్న తర్వాత నువ్వు అమ్మడమో ఇంకేదైనా కొనుక్కో ఏదో చేసు. అర్థం కాలేదు. అలా ఒక్క పూటకున్న ఆహారం వెతికి పెట్టడం వలన, వండి పెట్టడం కాదు, వెతికి పెట్టడం. వండి పెడితే మీరంతా దేవుని పొందారు, మీరు ఉంచారు. వెతికి పెట్టడం వలన వాటి మీద దేవుని చెయ్యపడి తీరింది. వాటి కొరకు దేవుడు ప్రార్థన చేసి తీరాడు. వాటిని పరలోకానికి అప్పగించి తీరాడు. వాటిని ప్రజల చేతికైతే అందింపజేసి తీరాడు. అదేమై తీరింది? అందరికి సరిపోబడడం మాత్రం కాదు, ఇంకా ప్రజలు వస్తే వారికి కూడా ఇచ్చి తీరేంతటిగా ఉన్న గొప్ప ప్రవాహం ఏమై తీరింది? తయారై తీరింది. అది శిష్యుడు మోసి. ఇది ఇంపాక్ట్, ఇది ప్రభావం. చిన్న అడుగు
భాగంలో పాస్టర్ని చంపేశారన్న బాధ. రెండో భాగానికి వచ్చినప్పుడు పాస్టర్ని చంపేస్తే ఏమైంది? ఒక సంఘంలో ఆత్మీక పద్ధతులు ఉన్న విశ్వాసులు పవర్ఫుల్. నువ్వు పాస్టర్ గారిని చంపుతావా? నేను విపరీత విజాసంఖ్యను రైతే వీళ్ళందరూ రాబోయే రోజుల్లో కాబోయే అలాంటి పాస్టర్లు అయితే సూపర్. ఎడమటోళ్ళు అవ్వకపోతే మన సంబంధం లేదు. అందుకే నా మాటలు నేను ముగించాలండి. చిన్న అడుగులు విస్తారత కలిగే పద్ధతులను చేయగలిగితే, చిన్న పద్ధతికి చెయ్యిచ్చేస్తే విస్తారత పరిచి తీరడానికి కూడా బాధ్యత దేవుడిది. అందుకే ఈ ఉపవాస కూడికలు చిన్న చిన్న వాటి పైన అధిక లక్షణం పెట్టేసి, నిర్లక్ష్యతను విడిచిపెట్టేసి, విసుగుబాటును విడిచిపెట్టేసి, చిన్న చిన్న విషయం ఇది నా బాధ్యత, ఇది నా పరువు, ఇది నేను చేయాల్సిన పద్ధతి, ఇది దేవదూతలు చేసిన దానికన్నా, దయ్యాలు చేసేదానికన్నా, దుష్టాత్మలు చేసేదానికన్నా, దేవునికి ఎరగిన వారు చేసేదానికన్నా నేను అతి స్పీడ్లో చేసి నాకు అప్పగించిన పని నేను పూర్తి చేస్తాను. అలాంటి ఒక నిర్ణయంలో కోసం ఈ వాక్యాల దేవుడు మనం అందరూ కూడా దీవించాలి.